ప్రభుల వారి ద్వారా నీ సన్నిధి చేరుటకు మమ్మల్ని అందరినీ హెచ్చరించినందుకు స్తోత్రాలు. ఈ శుభ గడియలో మీరు మాకు ఇచ్చిన ఈ అర్పణను అర్పించి ఉండగా దయతో గైకొనండి. ఇచ్చిన ప్రతి హస్తమును నూరంతలుగా ఫలింప చేయండి. వారి ఆలోచనలు, తలంపులు, వారి యొక్క కార్యములను శుభప్రదము చేయమని అడుగుచూ ఉన్నాము. మా దేవా, ఇదిగో మీరు మాకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన భాగ్యములో మా సంఘ సభ్యులుగాను రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులుగా జగన్మోహన్ రెడ్డి గారిని, తల్లి విజయమ్మ గారిని, భారతమ్మ గారిని, పెద్ద భారతమ్మ గారిని, అదేవిధంగా ఆయనను అనుకరిస్తున్నటువంటి ప్రజానాయకులుగా అవినాష్ రెడ్డి గారు, వచ్చినటువంటి ఎమ్మెల్యేలందరూ, పట్టణ ప్రముఖులను పేరు పేరున దీవించండి, బలపరచండి. సంఘమంతటిని ఆశీర్వదించండి. ప్రముఖులుగాను అభిమానులుగాను నీ మీద భయభక్తులు కలిగిన వారుగాను ఎందరైతే నిన్ను మనస్ఫూర్తిగా ఆరాధించారో ఆరాధికులందరినీ నీ కృపలో భద్రపరచండి, బలపరచండి. ఈ క్రిస్మస్ మొదలుకొని రాబో క్రిస్మస్ వరకు మీ కృప, మీ క్షేమములు, మీ ధన్యత మీరు అనుగ్రహించిన ఈ నామములోని పావనమైనటువంటి మీ నామములోని పవిత్రతతో పాటు దీవెనలన్నీ కూడా ఇక్కడ చేరిన మా అందరికీ అనుగ్రహించమని ప్రాధేయపడుచు మరొకసారి మా ప్రభు జరగబో కార్యములు కూడా మీరే ముందుండి నడిపింపచేసి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. మాడేలా అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేక ఆదిశ నుండి తప్పించు. ఎందుకనగా రాజ్యం, శక్తియు, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం అనే సన్నిధి సదాకాలం ఇక్కడ చేరిన మనందరికీ, మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ వారి కుటుంబం చేరవచ్చిన ఎమ్మెల్యే వారందరికీ, ప్రముఖులకు, పెద్దలకు సదాకాలం ఈ క్రిస్మస్ శుభములు కలుగును గాక, ఆమేన్. దయచేసి గమనించండి, ఎవరు కూడాను ఎక్కడి వారు అక్కడ కదలకుండా ఉండాలని మనవి చేస్తున్నారు. దేవుని మీద గౌరవము, మన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏమాత్రం మీకు అభిమానం ఉంటే ఎక్కడి వారు అక్కడ నిలుచుండాలి, ఎక్కడి వారు అక్కడ కూర్చోవాలి. వారి ద్వారా ఒక కార్యం జరగబోతుంది. ఇక్కడ దయచేసి ఎవరు కూడా లేచి అల్లరి చేయవద్దు, ముందుకు రావడానికి ప్రయత్నం చేయవద్దు. అయ్యగారే మీ దగ్గరికి వస్తారు, జగన్మోహన్ రెడ్డి గారే మీ దగ్గరికి వస్తారు. ఈరోజు ఉంటారు, రేపు కూడా ఇక్కడే ఉంటారు. ఏదైనా అయ్యగారిని కలవాలనుకుంటే దయచేసి కలవండి. దయచేసి ముందుకు రావద్దని చెప్తాను. నేను మాట చెప్తున్నాను, మీరు ఎందుకు ముందుకు వస్తున్నారు? ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నేను మొహమాటం లేకుండా మాట్లాడతాను. మాట్లాడిన తర్వాత బాధపడద్దండి ప్లీజ్. ఇది పవిత్రమైన స్థలం, దేవుని సన్నిధి. దేవుని సన్నిధిలో ఎలా ఉందో అలాగుండండి. ఈ సమయంలో మన జగన్మోహన్ రెడ్డి అయ్య గారు, అమ్మ విజయమ్మ గారు, ప్రకాష్ రెడ్డి అయ్య గారు, ఎంపీ అవినాష్ రెడ్డి గారు, భారతమ్మ గారు వేదిక మీదకి వచ్చిన పిదప వారి ద్వారా కేక్ కట్ చేయబడుతుంది. దయచేసి ఎవరు కూడా అల్లరి చేయవద్దని మనవి చేస్తున్నాను. గౌరవం. స్పీకర్ పెట్టాలి చూడు, అక్కడ పెట్టాలి.
ఈ స్పీకర్ వెనకలు ఉండే వాళ్ళంతా లేతున్నారన్నా. వచ్చారు మళ్ళీ వచ్చారు ఆడుతూ పడి సైడ్ అందరము కలిసి 386వ కీర్తన పాడుచుండగా దైవ దీవులతో సెలవు తీసుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారు మీ మధ్యకి వస్తారు. పెట్టాలి వచ్చాయి
చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. నీవు జనమును విస్తరింపజేయుచున్నావు, వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు. కోతకాలమున మనుషులు సంతోషించున్నట్లు, దోపుడు సొమ్ము పంచుకుని వారు సంతోషించున్నట్లు, వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు. ఉద్యాన దినమున జరిగినట్లు వారి బరువు కాడిని నీవు విరిచి ఉన్నావు. వారి మెడను కట్టు కర్రను, వారి తోలువాని కొరడాలను విరిచి ఉన్నావు. యుద్ధపు సందడి చేయు యోధులందరి జోలను, రక్తంలో పొరలింపబడిన వస్త్రములను అగ్నిలో వేయబడి దహింపబడును. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజము మీద రాజ్యభారమును. ఆశ్చర్యకరుడును, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తయకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడింది. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలిగినట్లు సర్వకాలము దావీదు సింహాసనము రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు ఆయన సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతి అవి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. దేవుడు ఈ వాక్యమును దీవించుగాక. అందరూ కలిసి కీర్తనల పుస్తకంలోని 109వ కీర్తన చింతలేదిక యేసు పుట్టినని కీర్తన పాడుకుందాం.